ఈరోజు చూస్తే దేవర ఫ్యాన్స్ని ఆకట్టుకునే విధంగా ఉన్నాయా, లేకపోతే ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలు మనతో చర్చించడానికి మనతో పాటు ఉన్నారు భరద్వాజ్ గారు. నమస్కారం గురుగారు. నమస్తే. దానిలో అంటే సముద్రానికి జనరల్గా చేపలు ఉంటాయి, కానీ ఈ సముద్రానికి కత్తులు నెత్తురు చేపల కంటే కూడా ఎక్కువ పరిచయం. అందుకని దీన్ని ఎర్ర సముద్రం అంటారు అని చెప్తున్నాడు ఆయన డైలాగ్. ఓకే, అంటే వైలెన్స్ ఉంటుంది ఈ సినిమాలో భారీగా అనేది ఒకటి గ్యారంటీ ఇచ్చాడు కొరటాల శివ. ఓకే, రెండోది ఇది తీర ప్రాంత భూముల గొడవ. తీర ప్రాంత భూముల గొడవ అనే విషయాన్ని ఆయన ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాడు. రెండు అంటే ఇందులో డ్యూయల్ రోల్ ఉండే అవకాశం ఉంది ఎన్టీఆర్ సీక్వెల్. ఓకే, ఇప్పుడు చెప్పింది ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టరా లేకపోతే ఏమిటి అనేది క్లారిటీ లేదు. ఒక చిన్న కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కోసం పంపించారు ఇది మార్కెట్లోకి. అయితే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏ స్కేల్లో సినిమా ఉండబోతోంది అనేది ఫ్యాన్స్కి అర్థం చేయించడం కోసం ఈ గ్లిమ్స్ వదిలారు. ఏ స్కేల్లో ఉండబోతోంది సినిమా అనేది అది ప్రాపర్గానే వర్కౌట్ అయింది. ఓకే, ప్రాపర్గానే వర్కౌట్ అయింది. అంటే హై లెవెల్ యాక్షన్ ఉంటుంది ఈ సినిమాలో అనేది ఒకటి చెప్పాడు. ఓకే, రెండోది ఇంటెన్స్ డైలాగ్స్ ఉంటాయి అనేది ఒకటి చెప్పాడు. దీంతో పాటు ప్రపంచవ్యాప్త సమస్య గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు. తీర ప్రాంత వాసులు నిర్వాసితులు అవటం, తీర ప్రాంతం ఒక్కటే కాదు ప్రపంచవ్యాప్తంగా నిర్వాసితుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నటువంటి ఒక సందర్భంలో మనం ఉన్నాం ఇప్పుడు. పైగా ఈ మధ్య ఒక చట్టం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. తీర ప్రాంతం నుంచి ఒక 100 కిలోమీటర్ల లోపు ఏదైనా ఒక ప్రాజెక్టుకి అవసరం అనుకుంటే ప్రభుత్వం ఓకే, కేటాయింపులు జరపడానికి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. కేటాయింపులు జరిపి వచ్చి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళని వెకేట్ చేయించవచ్చు అనేది ఆ చట్టం సారాంశం. దీని ప్రకారం ప్రభుత్వం ఎక్కడైనా సరే ఇది చాలా అవసరం దేశానికి అని భావించి ఒక ఏరియా, ఇప్పుడు మచిలీపట్నం తీర ప్రాంతం అనుకుంటే అక్కడి నుంచి 100 కిలోమీటర్ల పరిధిలో అదానికి అప్పచెప్పేస్తాయి. ఈ మొత్తం ప్రాంతం వెకేట్ చేయాల్సి ఉంటుంది జనాలు విజయవాడ వరకు. ఓకే, ఇలాంటి ప్రమాదాలు ఉన్నటువంటి సందర్భంలో మనం ఉన్నాం. ఈయన తీర ప్రాంత భూములు నిర్వాసితులు అవుతున్నటువంటి గ్రామాలు ఆ వ్యవహారం తీసుకుని సినిమా తీస్తున్నానని చెప్పాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా బర్నింగ్ టాపిక్ నిర్వాసితులు అనేది. దీన్ని తీర ప్రాంతంతో లింక్ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు కొరటాల శివ. ఇది నిజాయితీగా కనుక జరిగితే జనాలు డెఫినెట్గా కనెక్ట్ అవుతారు. అన్ని సెక్షన్స్ వాళ్ళు కనెక్ట్ అవుతారు దీనికి. ఓకే, ఎందుకంటే అభివృద్ధి అనేది ఇప్పుడు టెర్రరిజం కంటే బీభత్సమైనటువంటి రూపాన్ని సంతరించుకుంది. టెర్రరిజం కొంతమందిని చంపుతుంది అని అనుకుంటున్నాం ఇంతవరకు, కానీ అభివృద్ధి అనేది ఇంకా ఎక్కువ హత్యలు చేస్తుంది, ఎక్కువ మందిని వీధిలోకి పడేస్తుంది, ఎక్కువ మంది ఆకలి చావులతో చచ్చేలా చేస్తుంది. ఇది అభివృద్ధి వెనకాల దుర్మార్గం. ఈ అభివృద్ధి వెనకాల దుర్మార్గాన్ని బలంగా చెప్పగలడా లేదా అనేది చూడాలి. ఓకే, ఈ నిర్వాసితులు అవుతున్నటువంటి తీర ప్రాంత వాసులు అలాగే మత్స్యకారులు వాళ్ళ సమస్యలు పట్టించుకుని పనిచేసేటువంటి ఒక నాయకుడి కథ ఆయన చెప్పబోతున్నాడు అనేది అర్థమైంది మనకి. ఓకే, దీనిలో వారి తరఫున యుద్ధం చేస్తున్నాడు. వారి తరఫున యుద్ధం చేస్తున్నటువంటి ఒక నాయకుడి కథ ఇది. అంటే ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మారింది అనేది ప్రజెంట్లో మొదలుపెట్టి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి మళ్ళీ ప్రజెంట్లోకి వచ్చి ఇలా నడుస్తుంది కథ. కాబట్టి ఇది ఫస్ట్ పార్ట్ ఉంది, దీనికి సీక్వెల్ కూడా ఉంది. సీక్వెల్ ఉందనే విషయం ఆయన కన్ఫర్మ్ చేసి చెప్పాడు. కాబట్టి ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ ఉండే అవకాశం ఉంది అనే మాట కూడా వినిపిస్తోంది. చూడాలంటే సినిమా అయితే ఎమోషనల్గా కనెక్ట్ చేసే కంటెంట్ ఉంది దానిలో. ఓకే, కానీ ఇక్కడ కొరటాల శివ చేతిలో ఉన్నటువంటి సబ్జెక్టు అన్ని ఏరియాలని ఎమోషనలైజ్ చేయగలిగినటువంటి కంటెంట్ పట్టుకున్నాడు ఆయన. వెట్లాండ్ ప్రాబ్లం అని. సో ఈ ప్రాబ్లమ్ని ప్రాపర్గా కనుక డీల్ చేస్తే డెఫినెట్గా ఈ సినిమా హై లెవెల్లో ఎమోషనలైజ్ చేయగలుగుతుంది ఓకే, థియేటర్ని. సినిమా అనేది రెండు పనులు చేయాలి. ఒకటి ఎంటర్టైన్ చేయాలి, లేదు ఎమోషనలైజ్ చేయాలి. ఎంటర్టైన్ చేస్తూ ఎమోషనలైజ్ చేయగలిగితే ఆ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ సినిమాకి కొన్ని ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి. కాబట్టి చూడాలి ఏ రేంజ్ హిట్ అవుతుంది ఇది అనేది. రెండోది ఒక హిట్ ఇప్పుడు కొరటాల శివకి చాలా అవసరం, ఎన్టీఆర్కి కూడా అవసరం.
ఇక్కడ ఇంకొక కామన్ థింగ్ ఏంటంటే RRRలో చేసినటువంటి ఇద్దరు హీరోలు RRR నుంచి బయటకు వచ్చిన తర్వాత కొరటాల శివకే చేశారు. రామ్ చరణ్ ఆచార్య, అలాగే ఎన్టీఆర్ ఇప్పుడు దేవరా. ఈ ఇద్దరు హీరోలు అక్కడ RRRలో కలిసి యాక్ట్ చేసిన వాళ్ళు. బయటకు వచ్చి మళ్ళీ విడివిడిగా రాజమౌళి సినిమాలో నటించినటువంటి హీరోలకి ఇమ్మీడియట్గా వేరే సినిమాలో చేసినప్పుడు హిట్ దక్కదు అనేది ఒక మూఢనమ్మకంగా ప్రచారంలో ఉంది. అయితే ఆ అకౌంట్లో చూస్తే రామ్ చరణ్కి ఆచార్య ఇచ్చేశాడు కొరటాల శివ. నెక్స్ట్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడు అనే దానిలో కన్ఫ్యూజన్ ఉంది. ఓకే. అయితే ఇది కేవలం మూఢనమ్మకమే. రాజమౌళి ఒక రేంజ్లో చూపిస్తాడు హీరోని అనుకుంటే ఆ లెవెల్కి తగ్గకుండా గనక సినిమా తీస్తే చూస్తారు జనాలు. ఆ లెవెల్కి ఏమాత్రం తగ్గినా రిజెక్షన్కి గురవుతున్నాయి అనేది వాస్తవం. ఓకే. కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు చేసినప్పుడు ఆ తర్వాత వచ్చిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినాయి. 7 ఫ్లాపుల తర్వాత పాడి పంటల హిట్ అయింది. కెరియర్ అయిపోయింది, ఎండుకు వచ్చేసాం మనం అని కూడా అనుకున్నాడు ఆయన ఆ టైంలో. ఈ వరుస ఫ్లాపుల పరంపరలో ఎందుకు ఇలా జరిగింది అంటే చక్రపాణి గారు చెప్పాడు, నిన్ను సీతారామరాజు క్యారెక్టర్లో చూసి మళ్ళీ ఇవన్నీ చూడటం ఇబ్బంది అవుతుంది ఆడియన్స్, అందుకని ఈ ఫెయిల్యూర్స్ వస్తున్నాయి, తప్పదు, ఇది భరించక తప్పని పరిస్థితి అని చెప్పాడు ఆయన. ఓకే. కాబట్టి రాజమౌళి సినిమాలో చేసిన వాళ్ళకి ఫ్లాపులు రావడానికి ఇదే కారణం, అంతే తప్ప మరొకటి కాదు. ఇప్పుడు ఈ సినిమాలో రాజమౌళి సినిమాల రేంజ్, ఎమోషను, ఆ స్కేల్లో యాక్షన్ ఎపిసోడ్స్ ఇవన్నీ ఉంటే, అలాగే థియేటర్ని ఎమోషనలైజ్ చేసేటువంటి కంటెంట్ ఉంటే, ఓకే, ఆ మూఢనమ్మకాన్ని పక్కకి జరిపి ఇది హిట్ అవుతుంది. దేవరా ఆ హిట్ అయ్యేటువంటి లక్షణాలు ఈ సినిమాలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఏ మేరకు హిట్ అవుతుంది అనేది చూడాలి. ఓకే. అందుకని గ్లిమ్స్ ద్వారా కొన్ని ఆయన ఇండికేషన్స్ పంపాడు ఫ్యాన్స్కి. రేపు ట్రైలర్లు వస్తాయి, ఇంకా టీజర్ వస్తుంది, ట్రైలర్ వస్తుంది, ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఉంటాయి, సినిమా రిలీజ్ ఉంటుంది. కాబట్టి మరింత విస్తారంగా సబ్జెక్ట్ మీద మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. స్టార్ కాస్ట్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎన్టీఆర్ ఉన్నాడు, అటువైపున శ్రీదేవి కూతురి జాన్వీ కపూర్ ఉంది. అవును. ఎన్టీఆర్ పాటని ఏదన్నా రెమిక్స్ చేస్తే బాగుండే అవకాశం అట్లాంటిది ఫ్యాన్స్ నుంచి, అంటే పెద్ద ఎన్టీఆర్ శ్రీదేవి కాంబినేషన్లో చాలా సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి, అలాంటి ఏదన్నా ఉంటే బాగుంటుందని అనుకోవచ్చా? అంటే ఆకుచాటు పిందెదడిసే లాంటి పాటలు చేయొచ్చు, కానీ సబ్జెక్ట్ పర్మిట్ చేయాలి. ఓకే. ఏ ఏరియాలో చూపిస్తున్నాడు వీళ్ళిద్దరిని కలిపి అనేది ఒకటి క్లారిటీ రావాలి. వచ్చిన తర్వాత ఇవన్నీ అంటే జనాలు ఎంటర్టైన్ అవుతారు అనుకుంటే ఏం చేయడానికైనా సిద్ధపడతారు. అవును. కాబట్టి ఈ రిఫరెన్స్ వాడితే వాడచ్చు. ఎన్టీఆర్ శ్రీదేవి కాంబినేషను అంటే హిట్ పెయిర్, అది అవును, హిట్ పెయిర్. వాళ్ళు యాక్ట్ చేసిన సినిమాలన్నీ చాలా పెద్ద విజయాలు సాధించినాయి. అది వేటగాడు కావచ్చు, కొండవీటి సింహం కావచ్చు, సర్దార్ పాపారాయుడు కావచ్చు, బొబ్బిలి పులి కావచ్చు. డైరెక్టర్ ఎవరైనా దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావు, లేకపోతే మరొక డైరెక్టర్ అనేది ఎప్పుడు చూడాల.